హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరికా ఫుడ్ అండ్ వ్లాగ్స్. అంతకుముందు దీనికి ముందు వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, దానికి కంటిన్యూషన్ అనుకోండి. ఇది ఆ నెక్స్ట్ డే వ్లాగ్. అంటే మండే సంక్రాంతి అయితే ట్యూస్డే ఉంటుంది కదా, 14th ఆ డే అనమాట ఇదైతే. కాకపోతే దీంట్లో 3 days అనేది నేను వ్లాగ్లో కొన్ని క్లిప్స్ అనేది యాడ్ చేసి చూపించేస్తున్నాను. మరి ఇక కంటిన్యూ చేస్తే అంటే టైం అనేది కుదరలేదనమాట. ఎక్కువ ఇక అమ్మ వాళ్ళతో స్పెండ్ చేయడం, చెల్లె వాళ్ళతో అది ముచ్చట్లు వేయడం అలా ఉంటుంది కదా. అలా ఇక మా హస్బెండ్ ఆ రోజు వెళ్ళిపోతున్నారనమాట. నెక్స్ట్ డే తన బర్త్డే ఉంది. ఇంకా మేము ఉండవని చెప్పేసి ఇక ఆ రోజు అయితే 14th డే అయితే మేము కేక్ అయితే కట్ చేయించి తనైతే బస్ స్టాప్లో అయితే డ్రాప్ చేస్తే తను ఇంకా ఇంటికి వెళ్ళిపోయారనమాట. ఇంకా మేమైతే ఇంకా ముగ్గురు వేసుకుంటా కదండి కంటిన్యూస్గా. కాకపోతే ఇంకా నేను 15th రోజు మాత్రం ఏమీ వీడియో అనేది షూట్ చేయలేదు, కనుమ రోజు. నెక్స్ట్ ఇది ముక్కనుమ అంటారు కదా, ఆ రోజు ముగ్గు అనేది దారి తీస్తారు కదండి, రథం ముగ్గు వేసి. ఎక్కడైతే మనం భోగిమంట వేసామో అక్కడ ప్రతి ఇంటి నుంచి ఇలా దారి అనేది తీసి అక్కడ ముగ్గు అనేది వదిలేస్తారనమాట. ఇంకెప్పటి నుంచో ఇది ఉంది కాబట్టి అలా చేస్తారు. ఇంకా అమ్మ కూడా నన్ను ఇంకా అలా ముగ్గు వేసిన తర్వాత దారి తీయమంటే ఇలా చిన్నగా అయితే దారి తీసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మీకు లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి అంతకుముందు చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన దారులు. ఇంకా అటు నుంచి ఇంకెక్కడైతే మన ఉంటాయి కదా సర్కిల్లో, అవన్నీ కూడా వేసి ముగ్గు అయితే అక్కడ వదిలేయడం జరిగింది. ఇక తర్వాత వచ్చేసి ఇక ఇది పందెం కోడి అంటారు కదా, ఇంకా ఆ కోడి అయితే నాన్న తీసుకొచ్చి కదైతే మొత్తం కాల్ చేస్తారనమాట. ఇంకా అదైతే ఇంకా బయటికి తీసుకెళ్ళైతే కట్ చేయించుకొని అయితే వస్తారు. ఇంకా మేము ఇది ఆఫ్టర్నూన్ టైంలో మేమైతే రాజమండ్రికి వెళ్తున్నామండి. ఇది మా ఊరు అనమాట. ఇక బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా తను వెళ్ళిపోయారు కదా, ఇక కారు అంటే ఇక ఇబ్బంది కదా అని చెప్పేసి ఇక అందరూ మేము, మా సిస్టర్స్, పిల్లలు, మేము మాత్రమే అనమాట. మా హస్బెండ్స్ ఎవరూ లేకుండా మేము మాత్రమే రాజమండ్రికి అయితే వెళ్తున్నాము. ఎక్కడికంటే పిల్లల్ని కొంచెం ఏమన్నా తినిపిద్దామని చెప్పేసి ట్రైన్ రెస్టారెంట్ అని రాజమండ్రిలో ఉంది, ట్రైన్ హౌస్ రెస్టారెంట్. ఇంకా దానికైతే తీసుకెళ్ళాము పిల్లల్ని. కాకపోతే అక్కడ చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. మొత్తం ఇక ఫెస్టివల్ టైంలో ఉంటారు కదా చాలామంది, ఫిల్ అయి ఉన్నారు. ఇంకా కాసేపు వెయిట్ చేసి అప్పటికే టైం అయితే 3:30 ఏమో అయిపోయిందండి. మేము వెయిట్ చేసి మేము లోపలికి వెళ్ళేసరికి టైం అయితే తినే టైంకి ఇంకా లోపలికైతే వచ్చేసామన్నమాట. పిల్లలు మాత్రం చాలా ఎగ్జైట్ అయిపోయారు, అంటే చాలా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ ట్రైన్ అనేది ఫుడ్ తీసుకురావడం వల్ల. మాకు జైపూర్ జంక్షన్ వచ్చింది. ఫుడ్ అయితే బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఎవరికి ఏది నచ్చింది, అందరికీ కూడా చికెనే ఎక్కువ ఇష్టం ఉంటుంది కాబట్టి చికెన్ బిర్యానీ, పిల్లలకైనా మనకైనా కూడా ఎక్కువ అదే ఇష్టం ఉంటుంది కాబట్టి చికెన్ బిర్యానీ, నెక్స్ట్ మటన్ గోంగూర పులావ్ ఒకటి, స్టార్టర్స్, నెక్స్ట్ సూప్స్, అలాగే చికెన్ లాలీపాప్స్ కూడా తీసుకున్నాము. ఇది మటన్ పులావ్ అంటారు కదా, గోంగూర మటన్ పులావ్. పర్లేదండి, టేస్ట్ అయితే కొంచెం అది అంత అనిపించలేదు మాకు. ఇంకా బిర్యానీ మాత్రం చాలా బాగుంది, మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి, అదొకటి కొంచెం అంత అనిపించలేదు. తర్వాత ఇక అక్కడ మా లంచ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ రాజమండ్రిలో ఎక్కువగా కోకోనట్ జ్యూస్ అనేది సేల్ చేస్తారండి. మరి ఎంతమంది తాగున్నారో అయితే ఐడియా అయితే లేదు, కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా అక్కడ మేము తాగేసి జీవి మాల్కి వెళ్ళి కొంచెం షాపింగ్ అయితే చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే నేనైతే ఇంక ఇంటికి వచ్చేయాలి సూర్యాపేటకి. ఇక అందుకోసం అయితే పూతరేకులు అనేది అయితే మాత్రం ఇంకా చుడుతున్నాం అనమాట. 200 పూతరేకులు తీసుకుంటే 2 వేస్తాం కాబట్టి ఒక 100 పూతరేకులు అయితే అయినాయి. దీంట్లో మాకు డ్రై ఫ్రూట్స్ వేస్తే నచ్చదండి, ప్లెయిన్ అయితేనే బాగుంటుంది. వేడివేడి నెయ్యి వేసి బెల్లం పౌడర్ వేసి చేస్తే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇంకా నేను 11 కల్లా స్టార్ట్ అయిపోతాను. ఇక్కడ నాకు అన్నీ ఇంకా సర్ది పెట్టేస్తున్నారనమాట. ఇంకా అమ్మ చేసిన స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా. ఇంకా నాన్నకైతే ఎంత ఓపిక అండి అసలు, నాకు నిజంగా సర్దుకోవడం రాదు. మొత్తం మా చెల్లె, మా నాన్న వీళ్ళే మొత్తం అన్నీ సర్ది పెట్టారనమాట. ఇంకా నేను కొన్ని తీసుకొని కొన్ని అమ్మ వాళ్ళకైతే ఉంచేసాను. ఇంకా పూతరేకులు అనేవి ఇంకా ఏమేమి తీసుకొచ్చుకున్నాను అనేది నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇల్లు అంతా చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా నాకు చెప్తున్నా కదా టైం అనేది కుదరలేదు. ఇంకా అసలు ఏంటో వెళ్తాను కానండి, ఏంటో బిజీ అయిపోతుంది అనమాట. క్షణం తీరిక లేకుండా ఉన్నట్టుంటుంది. అంటే ఇంకా సరదాగా గడపడం, ఇంకా మీకు చాలా బయట చూపించవచ్చు. కాకపోతే మేము బయటకు అనేది ఎక్కువ, అంటే జాతరలు కానీ ఇలా చాలా జరుగుతాయండి బయట, కానీ మేమైతే ఎక్కువగా ఎక్కడికైతే వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. అంటే ఒక 2 times మాత్రమే బయటకైతే వెళ్ళాము ఈసారి అయితే. ఇంక ఇవన్నమాట నాకు అన్నీ సర్ది పెట్టినవి. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇవన్నీ అయితే సర్దుకోవాలి.
ఇంకా ఈ సర్దుకునేసరికి ఎంత టైం పడుతుందో ఏమో. ఇంక ఇవన్నీ కూడా ఎలా సర్దుకున్నాను, ఏమేమి తెచ్చుకున్నాను అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను. ఇంకా మేము కడియపాలెం నుంచి తీసుకొచ్చా అని చెప్పాను కదా ఈ ఫ్లవర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.